తమిళనాడు మధురైలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడానికి వెళ్లిన భక్తులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరస్పర దాడులతో ఆలయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. పలువురు భక్తులకు 3 పోలీసులకు గాయాలయ్యాయి. కొండపై దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయినా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకులు కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. తమిళనాడు మధురైలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడానికి వెళ్లిన భక్తులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు భక్తులకు 3 పోలీసులకు గాయాలయ్యాయి. కొండపై దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయినా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకులు కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో భక్తులు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ దృశ్యాలను ప్రస్తుతం మధురై నుంచి చూస్తూ ఉన్నాం. తోపులాట్లో ఇటు పోలీసులకు గాయాలయ్యాయి, ఇటు భక్తులకు కూడా గాయాలయ్యాయి.